సమూవేలు రెండవ గ్రంథము 24వ అధ్యాయము. ఇశ్రాయేలీయుల యూదుల జనాభా లెక్కలు. ప్రభువు మరలా ఇశ్రాయేలీయులపై కోపము తెచ్చుకొనెను. అతడు దావీదును వారిపై పురికొల్పనించి అతనితో, పొమ్ము, ఇశ్రాయేలు యూదా మండలముల లెక్క వ్రాయింపుము అనెను. కనుక రాజు యోవాబుతో అతనితోనున్న సైనికోద్యోగులతో దాని నుండి బేర్షెబా వరకు గల ఇశ్రాయేలు మండలమునంతటినీ చుట్టి వచ్చి జనాభా లెక్కలు తయారు చెయ్యుడు. మన ప్రజలందరూ నేను తెలుసుకోవలయును అని వక్కాణించెను. యోవాబు రాజుతో, యావే మన జనమును నూరంతలుగా వృద్ధి చెయ్యగా చూచి కన్నుల పండువగా సంతసింతువుగాక. కాని రాజు ఈ పనికి పూనుకోనేలా అని మందలించెను. అయినను రాజు యోవాబుకు అతని తోడి సైనికోద్యోగులకు ఆజ్ఞ ఇచ్చెను. కనుక వారు ఇశ్రాయేలీయులను లెక్కించుటకై వెడలిపోయిరి. వారు యొర్దాను నది దాటిపోయి అరోయేరున లోయలోనున్న నగరమున లెక్క మొదలెడిరి. అటు పిమ్మట గాదు, యాసేరు మండలములకు వెడలిపోయిరి. ఆ తరువాత హిత్తీయుల సీమలోని గిలాదు, కాదేషు మండలములు ముగించిరి. అటనుండి కదలి దాను, సీదోను ప్రాంతములకు పోయిరి. ఆ పిమ్మట తూరు దుర్గమును ముగించుకొని హివ్వీయులు, కనానీయులు వసించు నగరమును కూడా చుట్టి వచ్చి బేర్షెబా వద్ద గల యూదా పల్లెపట్టులతో లెక్క ముగించిరి. ఈ రీతిగా దేశమంతటినీ లెక్కపెట్టి 9 నెలల 20 రోజులు గడిచిన పిదప తిరిగి యెరూషలేము చేరుకొనిరి. యోవాబు జనాభా లెక్క రాజుకు సమర్పించెను. కత్తి చేపట్టి పోరు నెరపగల యోధులు ఇశ్రాయేలీయులందు 8 లక్షల మంది, యూదీయులందు 5 లక్షల మంది ఉండిరి. అంటు రోగము, ప్రభువు శాంతి చెందుట. కాని దావీదు ప్రజలను లెక్కపెట్టిన తరువాత అంతరాత్మ అతనిని బాధించెను. అతడు, ప్రభూ, నేను మహాపాపము కట్టుకొంటిని, నా అపరాధము మన్నింపుము, ఇట్టి తెలివి మాలిన పని చేసి తిని అనెను. కాని మరునాటి వేకువన దావీదు నిద్ర మేల్కొనగానే ప్రభువు వాణి ప్రవక్త గాదుతో, నీవు దావీదునొద్దకు వెళ్ళి ఇట్లనుము, నేను నీకు 3 కార్యములు నిర్ణయించి తిని, వానిలో నీ ఇష్టము వచ్చిన దానినెన్నుకొనుము, దానిని మాత్రమే జరుపుదును అని చెప్పెను. కనుక గాదు దావీదునొద్దకు వెళ్ళి, ఈ దేశమున 3 ఏండ్ల పాటు కరువు వచ్చుటకు ఒప్పుకొందువా? శత్రువులు 3 నెలల పాటు నిన్ను తరుముచుండగా పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమున 3 రోజులు అంటురోగము అలుముకొనుటకు ఒప్పుకొందువా? ఈ 3 ఏది కావలయునో జాగ్రత్తగా ఆలోచించి చెప్పుము. నన్నిటుకు పంపిన దేవునికి నేను తిరిగి బదులు చెప్పవలయును అనెను. దావీదు, నన్ను ఇరుకునబెట్టితివి, కాని నరుని చేతికి చిక్కుట కంటే యావే చేతికి చిక్కుట మేలు. ప్రభువు మిక్కిలి దయాపరుడు అని పల్కి అంటురోగమునే ఎన్నుకొనెను. అది పంటకాలము. ప్రభువు నాటి ప్రొద్దుటి నుండి నియమిత కాలము ముగియు వరకు అంటురోగము పంపెను. దాను నుండి బేర్షెబా వరకు 70,000 మంది చచ్చిరి. యావే దూత యెరూషలేము మీద బడి నగరమును నాశనము చేయబోవుచుండెను. కాని యావే పరితాపము చెంది మరణకర్తయగు తన దూతతో, ఇక చాలు, నగరము మీదికి పోవలదు అనెను. అప్పుడు దేవదూత యెబూసీయుడు ఆరౌనా కళ్ళము చెంత నుండెను. ఆ రీతిగా దేవదూత
జనులను పీడించుట చూచి దావీదు యావేతో, పాపము చేసి అపరాధము కట్టుకొనినది నేను. ఈ ప్రజలు అన్యము పుణ్యము ఎరుగరు. వీరిని విడిచిపెట్టి నన్ను నా కుటుంబమును శిక్షింపుము అని మనవి చేసుకొనెను. దావీదు వేదికను నిర్మించుట. ఆ రోజు గాదు దావీదునొద్దకు వచ్చి, యెబూసీయుడు అరౌనా కళ్ళమున యావేకొక పీఠము నిర్మింపుము అని చెప్పెను. గాదు చెప్పిన ప్రకారం దావీదు యావే ఆజ్ఞ పాటించుటకు వెడలిపోయెను. అప్పుడు అరౌనా కళ్ళమున గోధుమలు త్రొక్కించుచుండెను. అతడు మీది నుండి చూడగా దావీదు అతని కొలువు కాండ్రు వచ్చుచుంటిది. కనుక అరౌనా రాజునకెదురేగి నేల మీదికి వంగి దండము పెట్టెను. అతడు, ప్రభువు ఈ దాసుని చెంతకు విచ్చేయనేలా అనెను. దావీదు, ఈ కల్లపు నేల కొని యావేకొక పీఠము కట్టవలయును, అప్పుడు గాని ఈ అంటురోగము ఆగిపోదు అనెను. అతడు, ప్రభూ, ఈ పొలము గైకొనుము, నీకు యోగ్యమనిపించిన కానుకలతో యావేకు బలి అర్పింపుము. దహన బలికి ఎడ్లివిగో, కట్టెలు కావలయునేని, కళ్ళము నూర్చు మ్రాను, ఎద్దుల కాడి ఇవిగో. వీనినన్నిటినీ నీకు సమర్పించి తిని, ప్రభువు నీవు సమర్పించు బలిని అంగీకరించుగాక అనెను. కాని దావీదు, ఓయి, పొలమును వెల ఇచ్చియే పుచ్చుకొందును. నేను డబ్బు చెల్లింపలేని దహన బలిని యావేకు సమర్పించువాడను కానుసుమా అని పల్కెను. అతడు అరౌనా పొలముకు ఎడ్లకు 70 వెండి కాసులు చెల్లించెను. దావీదు అచట పీఠము నిర్మించి దహన బలి, సమాధాన బలి సమర్పించెను. ప్రభువు అతని ప్రార్థన ఆలించి అంటురోగమును దేశము నుండి తొలగించెను. రాజుల దినచర్య మొదటి గ్రంథము 29వ అధ్యాయము. ప్రజల కానుకలు. దావీదు ప్రజా సమూహముతో, ప్రభువు నా కుమారుడు సొలొమోనును ఎన్నుకొనెను, కాని అతడింకను పసివాడు, అనుభవము లేనివాడు. చేయవలసిన కార్యము చాలా గొప్పది. ఇది నరుల కొరకు కాదు, ప్రభువు నివాసము కొరకు నిర్మింపవలసిన మందిరము. నా శక్తి కొలది నేను ముందుగానే వస్తువులు సేకరించి ఉంచి తిని, వెండి బంగారములు, ఇత్తడి, ఇనుము, కొయ్య, పలు విధముల రత్నములు, చలువరాయి ప్రోగుచేసి ఉంచి తిని. ఇవి మాత్రమే కాక దేవాలయము పట్ల గల మక్కువ చేత నా సొంత ఆస్తి నుండి వెండి బంగారములర్పించి తిని. నేను 6000 మణుగుల మేలిమి, ఓఫీరు బంగారమును కానుకగా ఇచ్చి తిని. గోడలకు పూత పూయించుటకు ఆయా కళాకారులచే వివిధ వస్తువులను తయారు చేయించుటకు వెండిని కూడా సమర్పించి తిని. ఇప్పుడు మీలో ప్రభువుకు కానుకలిచ్చుటకు సిద్ధముగానున్న వారెవ్వరు అనెను. అప్పుడు కుటుంబాధిపతులు, ఆయా తెగల నాయకులు, సైన్యాధిపతులు, రాజు ఆస్తిపాస్తులను పరామర్శించువారు దేవాలయ నిర్మాణముకు 5000 మణుగుల బంగారమును, 10,000 బంగారు నాణెములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును బహుమానముగా సమర్పించిరి. ఈ సొత్తునంతటిని అచట ప్రోగైన రత్నములను కలిపి దేవాలయపు ఖజానాలో ముట్టజెప్పిరి. గెర్షోను తెగకు చెందిన లేవీయుడు యెహీయేలు ఈ సొత్తుకు అధికారిగా ఉండెను. ప్రజలు ఈ బహుమతులనెల్లా మనఃపూర్వకముగా సమర్పించిరి. అందుకు ఎల్లరూ ఆనందించిరి. దావీదు రాజు కూడా మిగుల సంతసించెను. దావీదు దేవుని స్తుతించుట. దావీదు ప్రజలందరి ఎదుట ప్రభువును స్తుతించుచు ఇట్లనెను: మా పితరుడు ఇశ్రాయేలుని దేవుడవైన ప్రభు, నీకు కీర్తి కలుగునుగాక. నీవు ఘనుడవు, శక్తిమంతుడవు, మహిమాన్వితుడవు, తేజస్వివి,
ప్రాభవోపేతుడవు. భూమ్యాకాశములందున్న వస్తుకోటి అంతయు నీదే. నీవు సార్వభౌముడవు, అన్నిటి మీదను సర్వాధికారివి. నరులకు ఎల్ల సిరి సంపదలను గౌరవములను దయచేయువాడవు నీవే. బల సామర్థ్యములతో నీవు సర్వమును పరిపాలింతువు. ఎల్లరికి ఘనతను బలమును ప్రసాదించునది కూడా నీవే. ప్రభు, ఇప్పుడు మేము నిన్ను స్తుతించుచున్నాము, మహిమాన్వితమైన నీ నామమును కీర్తించుచున్నాము. నీకు ఉదార బుద్ధితో కానుకలు అర్పించుటకు నేను గాని నా ప్రజలు గాని ఏపాటి వారము? అన్నీ నీవిచ్చినవి కావా? నీవు మాకు దయచేసిన వానినే మేము నీకు తిరిగి సమర్పించుచున్నాము. మేము కేవలము పరదేశుల వలె, అన్యజాతి జనుల వలె ఈ జీవితమును కొనసాగించు వారలము. మా పితరులు కూడా అట్లే చేసిరి. మా జీవితము నీడవలే క్షణికమైనది. మేము మృత్యువును తప్పించుకోజాలము. ప్రభు, నీకు దేవాలయము కట్టించి నీ దివ్యనామమును కీర్తించుటకు నేను ఈ సొత్తునంతటినీ ప్రోగు చేసి తిని, కాని ఈ సంపద ఎంత నీ యొద్ద నుండి వచ్చినదే, నీదే. ప్రభు, నీవు నరుల హృదయములను పరిశీలించువాడవని నేను ఎరుగుదును. చిత్తశుద్ధిగల నరుడు నీకు ప్రియుడగును. చిత్తశుద్ధితోనే నేను ఈ కానుకలన్నిటినీ ఇష్టపూర్తిగా నీకు సమర్పించితిని. ఇచట ప్రోగైన ఈ ప్రజలు ఈ బహుమతులన్నిటినీ మనఃపూర్వకముగా అర్పించట చూచి నేనెంతయో సంతసించుచున్నాను. మా పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులు కొలిచిన దేవా, ఈ ప్రజల హృదయములలో ఈ భక్తిభావము కలకాలము నిలిచియున్నట్లు చేయుము. వారి హృదయములెల్లప్పుడూ నీపై లగ్నమై ఉన్నట్లు చేయుము. నా కుమారుడు సొలొమోను పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించున్నట్లు నీకు దేవాలయము నిర్మించున్నట్లు తోడ్పడుము. దాని కొరకే నేనీ సన్నాహములన్నీ చేసి తిని. అంతట దావీదు ప్రజలతో, ఇక మీ ప్రభువును స్తుతింపుడు అనెను. వెంటనే జనులెల్లరూ తమ పితరుల దేవుడైన ప్రభువును కీర్తించిరి. శిరస్సు నేలపై మోపి ప్రభువును స్తుతించిరి. రాజును కూడా గౌరవించిరి. సొలొమోను రాజగుట. దావీదు పరిపాలనాంతము. ఆ మరుసటి నాడు ఇశ్రాయేలీయులు 1000 కోడెలను, 1000 పొట్టేళ్లను, 1000 గొర్రెపిల్లలను వధించి ప్రభువుకు బలులు, దహన బలులు అర్పించిరి. పానీయార్పణములు సమర్పించిరి. ప్రజల తరపున ఎన్నియో బలులర్పించిరి. ఎల్లరూ ప్రభువు సమక్షమున భోజనము చేసి పానీయములు సేవించి పరమానందమునందిరి. వారు రెండవ మారు సొలొమోనును రాజుగా ప్రకటించిరి. దేవుని పేర అతనిని రాజుగా, సాదోకుని యాజకునిగా అభిషేకించిరి. దావీదుకు బదులుగా సొలొమోను ప్రభువు సిద్ధము చేయించిన సింహాసనమును అధిష్ఠించెను. అతడు నానాటికి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులెల్లరూ అతని ఆజ్ఞలను పాటించిరి. రాజోద్యోగులు, వీరులు, దావీదు ఇతర కుమారులు కూడా సొలొమోను రాజుకు నమ్మిన బంటులమై ఉందుమని ప్రమాణము చేసిరి. ప్రభువు ఇశ్రాయేలీయులు ఎల్లరూ సొలొమోను వైభవము చూసి ఆశ్చర్యపడునట్లు చేసెను. ఇశ్రాయేలు రాజులెల్లరిలో సొలొమోను వంటి వాడు లేడనిపించెను. ఈషాయి కుమారుడు దావీదు ఇశ్రాయేలీయులు అందరికీ రాజుగా నుండెను. అతడు 40 ఏండ్లు పరిపాలించెను. హెబ్రోనున 7 ఏండ్లు, యెరూషలేమున 37 ఏండ్లు రాజ్యము చేసెను. అతడు సిరి సంపదలతో తొలతూగి గౌరవాధారములకు పాత్రుడై పండు వంటి నిండు ప్రాయమున పరమపదించెను. అతని తరువాత అతని తనయుడు సొలొమోను రాజయ్యెను. దావీదు చరిత్ర మొదటి నుండి తుది వరకు సమూవేలు, నాతాను, గాదు ప్రవక్తల చరితములందు లిఖింపబడియే ఉండెను. దావీదు పరిపాలనము, అతని శక్తి సామర్థ్యములు, అతనికి, ఇశ్రాయేలీయులకు, ఇరుగు పొరుగు రాజ్యములకు సంభవించిన సంఘటనలను పై చరిత్రలు వర్ణించుచునే ఉండెను. 30వ కీర్తన. ఆపద నుండి తప్పించినందులకు భక్తుని కృతజ్ఞతాస్తుతి. ప్రభూ, నీవు
నన్ను విపత్తు నుండి తప్పించితివి. శత్రువులు నా పతనమును చూచి సంతసింపకుండునట్లు చేసితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. నా దేవుడైన ప్రభు, నేను నీకు మొరుపెట్టగా నీవు నాకు ఆరోగ్యమును దయచేసితివి. ప్రభువు, నీవు నన్ను పాతాళ లోకము నుండి వెలుపలికి కొని వచ్చితివి. మృతలోకమునకు ఎగువారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. ప్రభుభక్తులారా, ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములు అర్పింపుడు. ఆయన క్షణకాలము కోపించును. ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతముండును. రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును, కాని వేకువనే ఆనందము చేకూరుము. నేను సురక్షితముగా ఉన్నప్పుడు నాకెన్నడూ కీడు వాటిల్లదని పలికితిని. ప్రభువు, నీవు నన్ను కరుణతో అభేద్యమైన పర్వతదుర్గముగా మలచితివి. కాని నీవు నీ ముఖమును నా నుండి దాచుకొనగనే నేను కలత చెందితిని. ప్రభువు, నేను నీకు మనవి చేసి తిని. నీ సహాయమును అర్థించుచు నేను చనిపోయి పాతాళము చేరుకొనిన ఎడల నీకేమి లాభము కలుగును? మృతులు నిన్ను స్తుతింతురా? ధూళి నిన్ను స్తుతించగలదా? మేరలేని నీ మంచితనమును కీర్తించగలదా? ప్రభు, నీవు నా మొరనాలించి నా మీద దయచూపుము. దేవా, నన్నాదుకొనుము అని వేడుకొంటిని. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. సంతాప సూచకముగా నేను తాల్చియున్న గోనెను తొలగించితివి. నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి. కనుక నేనిక మౌనముగా ఉండక నీ స్తుతులను పాడెదను. నా ప్రభువైన దేవా, నేను నీకు సదా వందనములు అర్పింతును. కారుణ్య స్వరూప